हेलो एवरीवन, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. అభియాన్ బ్యాచ్లో మనం 11th సంబంధించిన మొత్తం సిలబస్ కవర్ చేస్తూ ఉన్నాం కదా. ఇవాల్టి టాపిక్ వచ్చి ప్లాంట్ కింగ్డమ్లో మనం టెరిడోఫైటా గురించి తెలుసుకోబోతున్నాం. లాస్ట్ లెక్చర్స్లో ప్లాంట్ కింగ్డమ్లోనే మనం క్లాసిఫికేషన్, ఇంకా ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇవన్నీ చూసామన్నమాట. నా పేరు సంధ్య. సో స్టార్ట్ చేద్దామా మరి ప్లాంట్ కింగ్డమ్. సో ఈ ప్లాంట్ కింగ్డమ్లో లాస్ట్ లెక్చర్స్ ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఆ లెక్చర్స్ని మీరు చూడొచ్చు. మనం ఏమేం చేసామంటే ప్లాంట్ క్లాసిఫికేషన్ అనేది చూసామన్నమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఫస్ట్ లెక్చర్లో చూసాము. ఆ తర్వాత వాట్ ఈస్ గ్యామిటోఫైట్, వాట్ ఈస్ స్పోరోఫైట్, మిమ్మల్ని చాలా కష్టపెట్టే ఈ గ్యామిటోఫైట్ గురించి, స్పోరోఫైట్ గురించి మనం అక్కడ ఫస్ట్ లెక్చర్లో తెలుసుకున్నాం అనమాట. ఈజీ చేశాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. హ్యాప్లాంటిక్, డిప్లో హ్యాప్లాంటిక్ ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత మనం ఆల్గే గురించి తెలుసుకున్నాం. ఇంకా మనం బ్రయోఫైటా గురించి తెలుసుకున్నాం. ఇవాల్టి టాపిక్ వచ్చి మనది దట్ ఈస్ టెరిడోఫైటా. ఇవాళ మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే టెరిడోఫైట్స్ గురించి. టెరిడోఫైట్స్ మనం యాక్చువల్గా సీక్వెన్స్లోనే వస్తున్నాం కదా. ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ హ్యాబిటాట్ అంటే అది ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకుంటాం. దాని తర్వాత స్ట్రక్చర్ అన్నమాట. టెరిడోఫైట్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దాని స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటాం. ఇంకా మెయిన్లీ రీప్రొడక్షన్, న్యూట్రిషన్ కనుక తీసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు అన్ని ప్లాంట్స్లో ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. యూజువల్లీ ఇట్ విల్ బి ఫోటోసింథసిస్ అనేది ఉంటుంది. సో రీప్రొడక్షన్ గురించి తెలుసుకుంటామన్నమాట. దెన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హోమోస్పోరస్ అండ్ హెటిరోస్పోరస్ కండిషన్. ఈ హోమోస్పోరస్ అండ్ హెటిరోస్పోరస్ కండిషన్స్ గురించి కనుక మనకి తెలిస్తే అప్పుడు మనకి సీడ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి, ఎందుకంటే చాలా బేసిక్ థింగ్స్. అంటే ఇది కనుక అర్థమైతే మీకు ఫ్యూచర్ ఏంజియోస్పర్మ్స్ సెకండ్ ఇయర్ టాపిక్ కూడా ఎంతో ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అంటే సీడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, సీడ్ హ్యాబిట్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. హోమోస్పోరస్ అండ్ హెటిరోస్పోరస్ కండిషన్. సో జాగ్రత్తగా వినండి ఇది. ఇక ఎగ్జాంపుల్స్ వచ్చి మీరు గుర్తుకు పెట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటారు కదా. సో దానికి కొన్ని నిమోనిక్స్ కూడా ఇవ్వబోతూ ఉన్నాను అనమాట. సో ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? సో లెట్ us స్టార్ట్. ఎస్, టెరిడోఫైట్స్ మీకోసం కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకొని వచ్చాను ఎలా కనిపిస్తాయి అనడానికి. సో ఇక్కడ చూస్తే ఈ టెరిడోఫైట్స్ని చూస్తున్నారు కదా. వేరే వేరే సెవరల్ ప్లేసెస్లో ఈ టెరిడోఫైట్స్ అనేది ఉంటుంది. సో మనం చూస్తాము లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. దేర్ విల్ బి ట్రూ రూట్స్, ట్రూ స్టెమ్ అండ్ ట్రూ లీవ్స్ అనేవి మనము ఇక్కడ టెరిడోఫైటాలో చూస్తున్నాం. ఎందుకంటే దీస్ ఆర్ ద ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. మీకోసం ఇది తీసుకొచ్చాను. ఈ స్ట్రక్చర్స్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? దీని గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఇవే అన్నమాట స్పొరాంజియా ఉంటుంది. అంటే లీఫ్ పైన మనకి స్పోర్స్ ప్రొడ్యూస్ చేసే సోరస్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట ఇవి. నేను టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో మనం ఫస్ట్ ఈ టెరిడోఫైటా హ్యాబిటాట్ చూద్దాం. అంటే ఇవి ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకుందాం అనమాట. సో హ్యాబిటాట్ని కనుక తీసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు యూజువల్గా దే విల్ గ్రో దే విల్ గ్రో ఇన్ కూల్ అండ్ షేడీ ప్లేసెస్ అనమాట. కూల్ ఉండాలి, ఆ తర్వాత షేడ్ ఉండాలి. సో దే విల్ గ్రో ఇన్ కూల్ అండ్ షేడీ ప్లేసెస్. ఓకే, సో ఎక్కడైతే చల్లగా ఉండి అక్కడ ఉంటుందో అక్కడ గ్రో అవుతాయి. దాంతోపాటు కొన్ని టెరిడోఫైట్స్ అనేవి ఎక్కడ గ్రో అవుతాయంటే కొన్ని దే విల్ గ్రో ఆన్ శాండీ సాయిల్ అనమాట. కొద్దిగా ఇసుకలాగా ఉండే సాయిల్ పైన కూడా ఇవి గ్రో అవుతాయి అనమాట. దే విల్ గ్రో వేర్ శాండీ సాయిల్ పైన గ్రో అవుతాయి. ఇంకా కొన్ని చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్, నీళ్లు అనేవి ఉన్నాయి కదా, కొన్ని ఆన్ వాటర్ కూడా గ్రో అవుతాయి అన్నమాట. అంటే ఆక్వాటిక్ కూడా ఉంటాయి. సో
హ్యాబిటాట్ ఎక్కడెక్కడ ఈ టెరిడోఫైటిక్ ప్లాంట్స్ అనేవి మీరు చూడొచ్చు అంటే దే విల్ బి సీన్ ఇన్ కూల్ అండ్ షేడీ ప్లేసెస్. చల్లగా ఉండాలి, నీడ ఉండాలి, అక్కడ చూడొచ్చు. ఇంకా దాంతోపాటు శాండీ సాయిల్ పైన కూడా మీరు చూడొచ్చు, అంటే ఇసుక లాగా ఉండి ఇక్కడ చూస్తున్నారు కదా. సో దిస్ ఈస్ ద శాండీ సాయిల్ అన్నమాట. ఈ శాండీ సాయిల్ పైన మీరు చూడొచ్చు. ఇంకా కొన్ని ఇది ఏంటి, దిస్ ఈస్ వాటర్ అన్నమాట. వాటర్ పైన చాలా తక్కువగా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే అజొల్లా తీసుకోవచ్చు. సో ఇవి ఎగ్జాంపుల్ అన్నమాట. మనం ఎగ్జాంపుల్ లాస్ట్లో క్లియర్గా గుర్తుకు చేసుకుందాము. జస్ట్ ఇక్కడ ఇస్తూ ఉన్నాను. వాటర్ పైన అయితే అజొల్లా అన్నమాట. శాండీ సాయిల్ తీసుకోవచ్చు, ఫర్న్ వస్తుంది. యూజువల్గా టెరిడోఫైట్స్ అంటే ఏంటి, టెరిడోఫైట్స్ ఆర్ నథింగ్ బట్ మోస్ట్లీ మనం ఫర్న్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇంకా సెలాజినెల్లా, సాల్వీనియా ఇవన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆన్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఆల్గే కనుక తీసుకుంటే యూజువలీ ఎక్కడ ఉంటుంది, ఆల్గే విల్ బి ఆన్ వాటర్ అన్నమాట. ఓకే, అక్వాటిక్ అని చెప్పచ్చు. వాటర్ బాడీస్ పైన అక్కడ మనం చూస్తాము. ఇక నెక్స్ట్ వచ్చి ఆల్గే తర్వాత బ్రయోఫైటా తీసుకుంటే మనం ఎక్కడ చూస్తాం, బ్రయోఫైటా డ్యాంప్ అంటే ఇక్కడ హ్యూమిడ్ ప్లేస్ అనేది ఉండాలి. బ్రయోఫైటాకి హ్యూమిడ్ ప్లేస్ ఉండాలి. అదే టెరిడోఫైటాకి అయితే కూల్ అండ్ షేడీ ప్లేస్ ఉండాలి. కొన్ని మాత్రం శాండీ సాయిల్లో గ్రో అవుతాయి ఇక్కడ చూపించిన విధంగా, కొన్ని మాత్రం వాటర్లో కూడా గ్రో అవుతాయి అన్నమాట. దిస్ ఈస్ ద హ్యాబిటాట్ ఆఫ్ టెరిడోఫైట్స్. ఓకే, సో హ్యాబిటాట్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము కొన్ని ప్లాంట్స్ అనేది చూద్దాం. సో మీ ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపుల్సే ఇవి. ఈ ఎగ్జాంపుల్స్ని గుర్తుకు పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ సెలాజినెల్లా అన్నమాట. సెలాజినెల్లా ఇది వచ్చి ఈక్విసీటమ్. ఈ ఈక్విసీటమ్ని మనం ఏం చెప్తాము అంటే ఈ ఈక్విసీటమ్ని హార్స్ టెయిల్ లాగా ఉంటుందని చెప్పి దీన్ని హార్స్ టెయిల్ అని కూడా చెప్తాము అన్నమాట. దాని తర్వాత ఫర్న్స్ చూస్తాము అండ్ ఇక్కడ తీసుకుంటే సాల్వీనియా కూడా చూస్తామన్నమాట. సో రకరకాల ప్లాంట్స్ అనేవి ఉంటాయి. మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి మీరు కొన్ని డయాగ్రామ్స్ అనేది గుర్తుకు పెట్టుకోవాలి కాబట్టి ఇది చూపించాను. సో నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద స్ట్రక్చర్ అన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ టెరిడోఫైట్స్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది తెలుసుకుందాం. మనం ఆల్గే కనుక తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆల్గే ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి థాలస్ లైక్ స్ట్రక్చర్. అంటే ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఎనీ రూట్, స్టెమ్, లీఫ్ అలా ఎలా డిఫరెన్షియేట్ అనేది జరగలేదన్నమాట. అదే కనుక బ్రయోఫైటాన్ని తీసుకుంటే ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్, కానీ దాంట్లో ఏంటి ట్రూ రూట్, స్టెమ్, లీఫ్ అనేది ఉండదు. రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఏంటివి రీకాల్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో రాయండి, నేను చెప్పను. రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ బ్రయోఫైటా, వాట్ ఆర్ దోస్ కాల్డ్ యాజ్? దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ రైజాయిడ్స్ అన్నమాట. సో బ్రయోఫైటాలో మనం అవి చూసాము. స్టెమ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇంకా లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ అనేది బ్రయోఫైటాలో ఉండదు. కానీ ఇక్కడ టెరిడోఫైటా కనుక తీసుకుంటే మనకి ట్రూ రూట్, స్టెమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, 1 second, I'll change the color. ఓకే, టెరిడోఫైటాన్ కనుక తీసుకుంటే మనకి ట్రూ రూట్స్ ఉంటాయి, ట్రూ రూట్స్, స్టెమ్ అండ్ లీవ్స్ అన్నమాట. మనము ఈ టెరిడోఫైటాలో చూస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ద రూట్స్ అన్నమాట. రైజోమ్ అంటే రైజాయిడ్స్ ఈస్ డిఫరెంట్, రైజోమ్ ఈస్ డిఫరెంట్. రైజోమ్ అంటే ఇక్కడ నుంచి రూట్స్ అనేవి బాగా లోపలికి డీప్గానే వెళ్ళడానికి దానికంతా హెల్ప్ఫుల్ అనమాట. బ్రయోఫైటాలో కనుక తీసుకుంటే రైజాయిడ్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ లోపలికి అనేది వెళ్ళవన్నమాట. ఓన్లీ అప్ టు సర్టైన్ ఎక్స్టెంట్ అనేది అది వెళ్తుంది. సో రైజోమ్, దీస్ ఆర్ ద రూట్స్. ఆ తర్వాత స్టెమ్ అండ్ ఇవి తీసుకుంటే లీవ్స్ అనమాట. అక్కడ స్పెసిఫై చేయలేదు, రాద్దామా. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్, ఇక్కడ స్టార్టింగ్లో ఇవి తీసుకుంటే ఇవి లీవ్స్ అనమాట. ఓకే, ఇక ఇక్కడ పైన కనుక తీసుకుంటే ఈ ఫ్రాండ్ అని చెప్పారు కదా, లీఫ్
లీవ్స్లోనే స్పెషల్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ స్పెషల్ స్ట్రక్చర్స్ని మనం స్పోరోఫిల్ అంటామన్నమాట. ఆ స్పోరోఫిల్ పైనే ఈ ఫ్రాండ్ అని నేను చెప్పాం కదా, ఇక్కడనే మనం దాన్ని ఏం చెప్తాము, స్పోరోఫిల్ అని కూడా చెప్తాము. ఆ స్పోరోఫిల్ పైనే మనకి ఒక లీఫ్ అలా కనుక ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఆ లీఫ్ బ్యాక్ సైడ్ ఇలా మనకి సోరస్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి. అంటే ఇలా కొద్దిగా ఉబికిన స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ సోరస్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటాం, స్పొరాంజియం అంటాం అనమాట. ఓకే, ఆ స్పొరాంజియం లోపల ఎప్పుడైతే ఆ స్పొరాంజియం బర్స్ట్ అవుతుందో అప్పుడు మనకి స్పోర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ప్రాపర్గా ఈ స్ట్రక్చర్ని కనుక డ్రా చేస్తే మనకి ఎలా ఉంటుందంటే ట్రూ రూట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇలా. సో దీస్ ఆర్ ట్రూ రూట్స్. ఓకే, ట్రూ రూట్స్ ఉండి ఇక్కడ రైజోమ్ అనేది లాగా ఉంటుంది. దాని తర్వాత స్టెమ్ అనేది కూడా ట్రూ స్టెమ్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ సమ్ కేసెస్ ఇట్ విల్ బి బ్రాంచ్డ్ లైక్ దిస్. ఓకే, ఆ స్టెమ్ పైన కూడా మనకి ఏముంటాయి, లీవ్స్ అనేవి ఉంటాయి. ఆ లీవ్స్ కూడా ట్రూ లీవ్స్ అన్నమాట. ఇవన్నీ మనము దేంట్లో చూస్తాం, టెరిడోఫైటాలో మనము అన్ని ట్రూ రూట్స్, ట్రూ స్టెమ్, ట్రూ లీవ్స్ చూస్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రూట్ లైక్ స్ట్రక్చర్స్, స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ ట్రూ రూట్స్ అంటే ఇందులో ఏముంటుంది అంటే వాస్కులర్ బండిల్స్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ వాస్కులర్ బండిల్స్? లోయర్ క్లాసెస్లో మీరు ఆల్రెడీ చదువుకున్నారు కదా, వాస్కులర్ బండిల్స్ అంటే ఏంటి, xylem, phloem ఇవన్నీ ఉంటాయన్నమాట. వాస్కులర్ బండిల్స్ దట్ ఈస్ xylem and phloem will be present. దట్టు ఈ వాస్కులర్ బండిల్స్ అనేది ఫస్ట్ టైం వచ్చాయన్నమాట. సో దీస్ ఫస్ట్ టైం దీస్ వాస్కులర్ బండిల్స్ ఈజ్ సీన్. సో అందుకే దీన్ని ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అని కూడా చెప్తామన్నమాట. సో వాట్ డు వి కాల్ దెమ్ యాజ్, దీస్ ఆర్ ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ పైన గ్రో అయ్యే ప్లాంట్స్ అన్నమాట. ఓకే, సో స్ట్రక్చర్ కనుక తీసుకుంటే ఇలా లీవ్స్ అనేవి ఉంటాయి. సో ఇది జనరల్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ లీవ్స్ని మనం యూజువల్గా ఏం చెప్తాము అంటే మైక్రోఫిల్ అని చెప్తాము. లీవ్స్లో 2 టైప్స్ ఉంటాయి ఈ టెరిడోఫైటాలో. ఆ 2 టైప్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో దీనికంటే ముందు మనము ఒక స్లైడ్ తీసుకొని యాడ్ చేసి, ఎస్, సో ఇక్కడ కనుక తీసుకుంటే ఆ స్ట్రక్చర్ని, ఇవి రూట్స్ కదా. ఓకే, సో ఇవి రూట్స్ అండ్ దిస్ ఈజ్ రైజోమ్ అనుకుంటే మనకి ఇడ బ్రాంచ్డ్ స్టెమ్ అనేది ఎక్కువ ఎరెక్ట్ కాదు కానీ కొద్దిగా ఎరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే మనకి లీవ్స్ అనేవి ఉంటాయన్నమాట. కొద్దిగా పెద్దగా లీవ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి ఇలా ఇలా. సో ఈ లీవ్స్ని ఏం చెప్తాము అంటే ఈ లీవ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ఈ లీవ్స్ని మైక్రోఫిల్ అని చెప్తాము. సో వాట్ డు వి call this as, we will call this as microfill అన్నమాట. ఓకే, సో ఈ మైక్రోఫిల్ కొద్దిగా పైకి పోయిన తర్వాత కోన్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్, ఎ స్పెషల్ టైప్ ఆఫ్ లీఫ్ అనేది ఉంటుంది. సో లీవ్స్లో కనుక మనం తీసుకుంటే లీవ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ ఇన్ టెరిడోఫైటా. వాట్ ఆర్ దోస్ టైప్స్? దెర్ విల్ బి నార్మల్ లీవ్స్ which are nothing but microfill. We will call this as microfill అన్నమాట. ఈ నార్మల్ లీవ్స్ నేమ్ చెప్తాము, we can call them as microfill అన్నమాట. నార్మల్ లీవ్స్తో పాటి మనకి స్పెషల్ టైప్ ఆఫ్ లీవ్స్ అనేవి ఉంటాయి ఆన్ ద టాప్ అన్నమాట. దీన్ని మనం ఏమంటాము అంటే స్పోరోఫిల్ అని చెప్తామన్నమాట. ఓకే, సో వాట్ డు వి కాల్ స్పోరోఫిల్ అంటే ఏంటి, స్పెషల్ టైప్ ఆఫ్ లీవ్స్. హౌ డు యూ డిఫైన్ స్పోరోఫిల్? స్పోరోఫిల్ ఈస్ నథింగ్ బట్ స్పోరోఫిల్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ లీఫ్ అన్నమాట, ఆన్ విచ్ దెర్ విల్ బి సోర్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో స్పోరోఫిల్ కనుక తీసుకుంటే ఇలా ఉంటుంది అనుకోండి, ఇది స్పోరోఫిల్, ఇది లీఫే నార్మల్గా. ఈ లీఫ్ పైన మనకి స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కనుక ఉంటే అంటే
ఇలా వీటిని ఏమంటాము అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ okay, this special type of structures are nothing but sore like structures అని చెప్తాం కదా, ఇవి sore like structures. వీటిని సోర్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. వీటిని మనం ఏం చెప్తాము, స్పోరాంజియా అని చెప్తామన్నమాట. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పోరాంజియా. సో ఇక్కడ కనుక తీసుకుంటే ఇది మెయిన్ ప్లాంట్ బాడీ కదా. ఓకే, సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద మెయిన్ ప్లాంట్ బాడీ. ఈ మెయిన్ ప్లాంట్ బాడీ ఇన్ టెరిడోఫైటా, ఈ మెయిన్ ప్లాంట్ బాడీ ఇన్ టెరిడోఫైటాన్ కనుక తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇట్ ఈస్ ఎ స్పోరోఫైట్. మెయిన్ ప్లాంట్ బాడీని ఏమంటాము? మెయిన్ ప్లాంట్ బాడీ ఇన్ టెరిడోఫైట్ ఈజ్ స్పోరోఫైట్. మనం ఇంతవరకు చూసాము ఆల్గేలో, ఓకే, ఆల్గేలో చూసాము, ఇంకా బ్రయోఫైటాలో చూసాము. ఆల్గే బ్రయోఫైటాలో మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చి గ్యామిటోఫైట్, కానీ ఈ టెరిడోఫైటాలో మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చి స్పోరోఫైట్ అన్నమాట. స్పోరోఫైట్ అంటే ఏంటి? స్టార్టింగ్ లెక్చర్లో ఆల్రెడీ చెప్పాను, చూడకపోయి ఉంటే అది చూడండి. స్పోరోఫైట్ అంటే ఏంటి? స్పోరోఫైట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద స్పోర్స్. యూజువల్గా స్పోరోఫైట్ యొక్క ప్లాయిడీ ఏముంటుంది? స్పోరోఫైట్ యొక్క ప్లాయిడీ వచ్చి డిప్లాయిడ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇవి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ది స్పోరోఫైట్ విల్ ప్రొడ్యూసెస్ స్పోర్స్ అన్నమాట. ఓకే, ది స్పోరోఫైట్ విల్ ప్రొడ్యూసెస్ స్పోర్స్. ఇది క్లియర్ అనుకుంటా. సో టెరిడోఫైటాలో మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చి ఏంటి అంటే మెయిన్ ప్లాంట్ బాడీ ఈజ్ స్పోరోఫైట్. ఓకే, సో ఈ ప్లాంట్ బాడీని స్పోరోఫైట్ అని చెప్తాం. ఆ స్పోరోఫైట్ అంటే ఏంటి? యూజువల్గా స్పోరోఫైట్ అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది అండ్ ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద స్పోర్స్ కదా, స్పోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట ఇది. ఓకే, సో దట్ ఈస్ స్పోరోఫిల్. ఓకే, సో ఆల్గే బ్రయోఫైటా తీసుకుంటే గ్యామెటోఫైట్, ఇక ఇది డిప్లాయిడ్ అని కూడా చెప్తాము. సో దీంట్లో లీవ్స్ అనేవి నార్మల్ లీవ్స్ ఉంటాయి విచ్ ఆర్ కాల్డ్ యాజ్ మైక్రోఫిల్, అండ్ దేర్ విల్ బి స్పెషల్ టైప్ ఆఫ్ లీవ్స్, స్పెషల్ లీవ్స్. దాన్ని ఏమంటాము అంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ స్పోరోఫిల్. స్పెషల్ టైప్ ఆఫ్ లీఫ్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ స్పోరోఫిల్. ఓకే, ఆ స్పోరోఫిల్ అనేది ఇది స్పెషల్ టైప్ ఆఫ్ లీఫ్ కదా, దానిపైన ఇలా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. స్టార్టింగ్లో చూపించాను కదా, ఐ విల్ షో యూ దట్ వన్. యా, సో ఇక్కడ కనుక చూస్తే స్టార్టింగ్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీస్ ఆర్ ఇక్కడంతా కనిపించేవి సోర్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఈ సోర్ లైక్ స్ట్రక్చర్స్ని ఇక్కడ చూస్తున్నారు కదా, దాన్ని ఏమంటాము మనము? స్పోరాంజియా అంటాము. ఆ స్పోరాంజియా లోపలే స్పోర్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. క్లియర్? సో ఇప్పుడు మనము స్ట్రక్చర్లోకి వెళ్దాం మళ్ళీ. యా, సో ఇక్కడ చూస్తే మనకి ఏమర్థమైంది? వీ హ్యావ్ సోర్ లైక్ స్ట్రక్చర్ స్పోరాంజియా. ఆ స్పోరాంజియాలోనే మనకి స్పోర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఒక్క సోర్ లైక్ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే దీని లోపలనే మనకి స్పోర్స్ ఫార్మేషన్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో దీస్ ఆర్ స్పోర్స్ అండ్ దిస్ ఈజ్ స్పోరాంజియా. క్లియర్? సో ఇలా ఉంటుంది టెరిడోఫైట్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. కొన్నిటిలో ఈ స్పోరాంజియా అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టెరిడోఫైటాలో మనం హోమోస్పోరస్ అండ్ హెటిరోస్పోరస్ కండిషన్ ఉంటుంది అని చెప్పాం కదా. సో ఇవి మాత్రం నార్మల్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అన్ని స్పోర్స్ ఈక్వల్ సైజ్ షేప్లో ఉంటాయి కాబట్టి హోమోస్పోరస్ అని చెప్పచ్చు. ఇంకా కొన్ని వాటిలో ఎలా ఉంటుంది అంటే ద స్ట్రక్చర్ విల్ బి డిఫరెంట్ అన్నమాట. సో మనం కనుక తీసుకుంటే ఇది స్పోరోఫిల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద స్పోరోఫిల్, దట్ ఈస్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దీనిపైన స్పోరాంజియా అనేది ఎలా ఉంటుంది అంటే స్పోరాంజియా అనేది ఇలా ఉంటుంది అన్నమాట. వెరీ బిగ్ ఉంటుంది, లార్జ్ స్పోరాంజియా ఉంటాయి. సో
లార్జ్ స్పొరాంజియాని మనము మెగాస్పొరాంజియా అని చెప్తాము. ఓకే, పెద్దగా ఉన్న స్పొరాంజియాని ఏం చెప్తాము? మెగాస్పొరాంజియా అని చెప్తాము. ఇది వచ్చి ఇక్కడ ఉన్నది ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నార్మల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఏమంటాము? మైక్రోఫిల్ ఆర్ స్పోరోఫిల్ అని చెప్తామన్నమాట. సో స్పెషల్ టైప్ ఆఫ్ లీఫ్ని స్పోరోఫిల్ అని చెప్తాం కదా. దానిపైన లార్జ్ సైజ్డ్ సోర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటే దాన్ని మెగాస్పోరాంజియా లేదా మెగాస్పోరోఫిల్ అని చెప్తామన్నమాట. ఇక కొన్ని పైనకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందంటే ఇట్లా పైకి పోయే కొద్దీ ఇది స్ట్రక్చర్ చిన్నగా ఉంటుంది, అంటే స్పోరోఫిల్ స్ట్రక్చర్. దాంతోపాటు స్పొరాంజియా స్ట్రక్చర్ కూడా చిన్నగా ఉంటుందన్నమాట. ఇలా చిన్నగా ఉన్న స్ట్రక్చర్ని ఏం చెప్తాము అంటే వి విల్ కాల్ దిస్ యాజ్ మైక్రోస్పోరోఫిల్ ఆర్ మైక్రోస్పొరాంజియా అన్నమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ని కనుక మనం చూస్తాం. సో ఇవి చిన్న స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి లోపల. అదే ఇక్కడైతే మెగాస్పొరాంజియాలో స్పోర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏం చెప్పచ్చు? హెటిరోస్పోరస్ కండిషన్ అని చెప్పచ్చు అన్నమాట. ఓకే, హెటిరోస్పోరస్ కండిషన్ అనేది చూడొచ్చు. హెటిరోస్పోరస్ ఎందుకు? మెగాస్పొరాంజియా ఉంది, మైక్రోస్పొరాంజియా ఉంది. 2 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని హెటిరోస్పోరస్ అంటాము. ఇక హోమోస్పోరస్ ఆల్రెడీ మనం చూసాం కదా. సో ఈ స్పోర్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో అన్ని స్పోర్స్ ఈక్వల్గా ఉంటుంది సైజు, షేప్లో. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హోమోస్పోరస్ అన్నమాట. ఓకే, సో హోమోస్పోరస్ ఉంటుంది, హెటిరోస్పోరస్ కండిషన్ ఉంటుంది. సో మనము స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చి స్పోరోఫైట్. సో స్పోరోఫైట్ అంటే ఇట్ విల్ ప్రొడ్యూసెస్ స్పోర్స్ కదా. సో ఆ స్పోర్స్ అనేవి సేమ్ టైప్ ఆఫ్ స్పోర్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం హోమోస్పోరస్ అంటాము. అదే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం హెటిరోస్పోరస్ కండిషన్ అంటాము. సో ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటా. ఇక స్ట్రక్చర్స్ని కనుక తీసుకుంటే ఇక్కడ మనకి వీటిని అంటాం కదా, దిస్ క్లస్టర్ ఆఫ్ స్పోర్స్ని స్పొరాంజియాని that we will call it as cone అన్నమాట. సో ఇక్కడ మనకి క్లస్టర్ ఆఫ్ స్పొరాంజియా ఆర్ స్పోరోఫిల్ కనుక ఉంటే, ఇవన్నీ ఈ క్లస్టర్ అంతా కనుక తీసుకుంటే క్లస్టర్ ఆఫ్ స్పోరోఫిల్ ఆర్ స్పొరాంజియా స్పోరోఫిల్ పైనే ఉంటుంది కాబట్టి క్లస్టర్ ఆఫ్ స్పోరోఫిల్ ఆర్ స్పొరాంజియా అని కనుక తీసుకుంటే దాన్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ స్ట్రోబిలై. ఓకే, స్ట్రోబిలై అంటాము, అదర్వైజ్ కాల్ యాజ్ కోన్ అని చెప్తాము. సో కోన్ అంటే ఏంటి? కోన్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్, క్లస్టర్ అంటే ఒక గ్రూప్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ స్పోరోఫిల్ ఆర్ స్పొరాంజియా టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రోబైలై ఆర్ కోన్ అన్నమాట. సో కోన్ లైక్ స్ట్రక్చర్స్ని చూస్తాం కదా మనం టెరిడోఫైటాలో. సో ఆ కోన్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని ఇక్కడ పైన ఉంటాయి, ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ని కనుక తీసుకుంటే ఇది కూడా కోన్ అనే చెప్పచ్చు. ఈక్విసీటంలో తీసుకుంటే మనం డయాగ్రామ్ చూసాం కదా, ఐ విల్ షో యూ ద కోన్. ఎస్, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రోబైలస్ అన్నమాట. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దిస్ ఈజ్ ద స్ట్రోబైలస్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ కోన్. ఈక్విసీటంలో విచ్ ఈస్ హార్స్ టైల్ కోన్ అలాగా ఉంటుంది. అదే కనుక ఈ సెలాజినెల్లా అక్కడ తీసుకుంటే ఇవన్నీ రూట్స్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, అంటే ఇలా ప్రొడ్యూస్ అయ్యి ఇది ఫామ్ అవుతుంది. ఈ పైన మనకి కోన్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ తీసుకుంటే దీస్ ఆర్ ద కోన్ లైక్ స్ట్రక్చర్స్. సో కోన్ అంటే అర్థమైంది కదా, గ్రూప్ ఆఫ్, క్లస్టర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్పోరోఫిల్స్ ఆర్ స్పొరాంజియా టుగెదర్ ఈజ్ కాల్డ్ యాజ్ కోన్ ఆర్ స్ట్రోబైలస్. క్లియర్? సో మనకి ఇప్పుడు స్ట్రక్చర్ పైన ఒక ఐడియా అనేది వచ్చేసింది. ఓకే, సో స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే మనం ఏమేమి తెలుసుకున్నాం స్ట్రక్చర్లో. ఓకే, సో స్ట్రక్చర్లో వాట్ వీ హ్యావ్ లర్న్డ్, there will be true roots, true stem and true leaves. Okay, and then first time vascular bundles,
ఆర్ ప్రజెంట్ ఇన్ దీస్ ప్లాంట్స్. అందుకే మనము దీన్ని ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్, ల్యాండ్ పైన కూడా ఫస్ట్ వచ్చినాయి అన్నమాట. అందుకే మనం దీన్ని ఏం చెప్తాము అంటే వాస్కులర్ అని చెప్తాము. ఎందుకంటే వాస్కులర్ బండిల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి వాస్కులర్ క్రిప్టోగామ్స్ అని కూడా చెప్తాము. వాట్ ఆర్ క్రిప్టోగామ్స్, వాట్ ఆర్ ఫెనరోగామ్స్, ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. మళ్ళీ కూడా ఇక్కడ చెప్తాను మీకు. సో సారీ, వీటిని ఏం చెప్తాము, వాస్కులర్ క్రిప్టోగామ్స్. ఫస్ట్ టైం టెరెస్ట్రియల్ ప్లాంట్స్ కాబట్టి వాస్కులర్ అని చెప్తామన్నమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాట్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మనకేంటిది స్ట్రక్చర్ ఆఫ్ టెరిడోఫైటా. ఓకే, స్పోరాంజియా మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చి ఏంటి, మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చి మనకి స్పోరోఫైట్. సో ఇక్కడ కనుక చూస్తే అదే ఎల్ఎస్ ఆఫ్ కోన్, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కోన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, సో దిస్ ఈస్ ద మెగాస్పోరాంజియా అన్నమాట. సో ఇది పెద్దగా ఉన్నది మెగాస్పోరాంజియా. ఓకే, స్పోరాంజియం సింగులర్, ఎక్కువ అయితే మెగాస్పోరాంజియా. ఓకే, ప్లూరల్ అయితే. ఇక్కడ వచ్చి మనకి మైక్రోస్పోరాంజియా, ఇక్కడే కనుక తీసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. దీన్ని మనం మైక్రోస్పోరాంజియా అని చెప్తాము. సో ఇది మైక్రోస్పోరాంజియా, చిన్నగా ఉన్నది. ఒకటైతే మైక్రోస్పోరాంజియం, ప్లూరల్ అయితే మైక్రోస్పోరాంజియా అన్నమాట. సో ఈ పార్ట్ వచ్చి మెగాస్పోరోఫిల్ పైన మనకి ఏముంది, మెగాస్పోరాంజియం ఉంది. మైక్రోస్పోరోఫిల్ పైన ఇది మైక్రోస్పోరోఫిల్ అవుతుంది. మైక్రోస్పోరోఫిల్ పైన మనకి మైక్రోస్పోరాంజియా అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కోన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో స్ట్రక్చర్ ఈస్ క్లియర్ ఐ థింక్. సో నార్మల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ని మైక్రోఫిల్ అంటాము ఆర్ మైక్రోస్పోరోఫిల్. దీన్ని స్పెషల్ దాన్ని స్పోరోఫిల్ అని చెప్తాము. ఓకే, మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చి 2n. సో ఇక్కడ కూడా అంతే. సో దిస్ ఈస్ ద మెగాస్పోరోఫిల్. సో దీన్ని మెగాస్పోరోఫిల్ అని చెప్తాము. దానిపైన మెగాస్పోరాంజియం ఉంటుంది సింగులర్ అయితే, ప్లూరల్ అయితే మెగాస్పోరాంజియా. ఇక్కడ కనిపించేది దీన్ని మైక్రోస్పోరోఫిల్ అని చెప్తాము. ఓకే, విచ్ గివ్స్ మైక్రోస్పోరాంజియా. ఓకే, సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు కోన్ ఆర్ స్ట్రోబైలస్ ఇన్ టెరిడోఫైట్స్. డిఫరెంట్ కోన్స్ని తీసుకొని వచ్చాను జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట. సో ఇక్కడ ఈక్విసీటమ్ అని చూసాం కదా, దిస్ ఈస్ ద కోన్ అనమాట. సో ఈ ఈక్విసీటంలో దీన్నే మనము కోన్ అని చెప్తాము. వాట్ ఈస్ ద అదర్ నేమ్, కలర్ మారుద్దాం. సో ఈ ఈక్విసీటమ్ని మనం ఏం చెప్తాము, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కోన్ అన్నమాట. ఈక్విసీటమ్ పైన ఉన్నది. వాట్ ఈస్ కోన్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కోన్, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రోబైలస్. సింగులర్ అయితే స్ట్రోబైలై అని కూడా చెప్తామన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ కోన్, కోన్ ఏంటి రీకాల్ చేసుకోండి, క్లస్టర్ ఆఫ్ స్పోరాంజియా ఆర్ స్పోరోఫిల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కోన్. ఇక్కడ సెలాజినెల్లాలో కనుక తీసుకుంటే ఇక్కడ కనిపించేదంతా కోన్ అన్నమాట. దీస్ ఆర్ కోన్స్. ఇక ఒస్మండా మనకు లేదు కాబట్టి నో నీడ్ టు రిమెంబర్ దిస్, ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు. జస్ట్ నేను డయాగ్రామ్ కాపీ చేసేటప్పుడు కనిపించింది. సో దీన్ని కోన్ అని కూడా చెప్పచ్చు. లైకోపోడియం ఉంది మనకి ఎగ్జాంపుల్లో, సో దీన్ని గుర్తుకు పెట్టుకోండి. లైకోపోడియంలో ఈ స్ట్రక్చర్ని వచ్చి కోన్ అని అంటాము. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోన్స్. క్లియర్? సో ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చి రీప్రొడక్షన్కి వెళ్దామన్నమాట. సో రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మోస్ట్లీ ఇక్కడ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవల్యూషన్తో ఇవి ఇవాల్వ్ అవుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి స్లోగా ఇట్ ఈస్ లీడింగ్ టు ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఓన్లీ అనమాట. సో ఇక్కడ ప్రోథాలస్ ఈ స్ట్రక్చర్స్ని చూపించాను. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు దీని గురించి అంతా తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే మనం ఇంతకుముందే చూసాము ఈ రీప్రొడక్షన్లో దెర్ ఆర్ 2 టైప్స్ కదా, హోమోస్పోరస్ అండ్ హెటిరోస్పోరస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కనుక తీసుకుంటే రూట్స్ తీసుకుని ఇక్కడ రైజోమ్ ఉంటుంది. రైజోమ్ పైన మనకి ఇలా బ్రాంచ్ వచ్చి
లీవ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ లీవ్స్ని ఏమంటాము? నార్మల్ స్ట్రక్చర్స్ని కాబట్టి మనం దీన్ని ఏమంటాము? వి విల్ కాల్ దిస్ యాజ్ మైక్రోఫిల్ అని చెప్తామన్నమాట. వి విల్ కాల్ దిస్ యాజ్ మైక్రోఫిల్. ఆ తర్వాత మనకి ఇలా బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఈ బ్రాంచెస్ని కనుక తీసుకున్న తర్వాత పైన మనకి స్పెషల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఆ మైక్రోఫిల్ అంటాం దీన్ని. ఈ స్పెషల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ దిస్ యాజ్ స్పోరోఫిల్ అని చెప్తాము. వాట్ డు వి కాల్ దిస్ యాజ్? We will call this as sporophyll. ఓకే, సో ఈ స్పోరోఫిల్ని కనుక మనం తీసుకుంటే ఆ స్పోరోఫిల్ పైన ఏముంటాయి? ఈ ఒక్క స్పోరోఫిల్ని కనుక తీసుకుంటే గ్రీన్ కలర్ తీసుకుందాము. సో ఈ స్పోరోఫిల్ని కనుక ఇలా తీసుకున్నాం అనుకోండి, ఆ స్పోరోఫిల్లో మనకి స్పెషల్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఆ స్పెషల్ స్ట్రక్చర్స్ని ఏమంటాము? These are sore-like structures which are nothing but sporangia. So, ఈ sore-like structures ని ఏమంటాము? These are called as sporangia అన్నమాట. ఓకే, ఈ స్పోరాంజియా ఈ ఫుల్ ప్లాంట్ బాడీ వచ్చి ప్లాయిడీ ఏంటి? ఫుల్ ప్లాంట్ బాడీ యొక్క ప్లాయిడీ వచ్చి 2n డిప్లాయిడ్. ఎందుకంటే దిస్ ఈస్ ద స్పోరోఫైట్ కాబట్టి ఇట్ విల్ బి డిప్లాయిడ్ అనమాట. 2n కండిషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇది 2n అయినప్పుడు స్పోరోఫిల్ కూడా మనకి 2n కండిషనే అవుతుంది, డిప్లాయిడే అవుతుంది. ఆ తర్వాత ఈ స్పోరాంజియా స్ట్రక్చర్ని తీసుకున్న దిస్ ఆల్సో విల్ బి డిప్లాయిడ్ ఇన్ కండిషన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఈ స్పోరాంజియాలో మనకి మియోసిస్ అనేది జరుగుతుంది. మనం ఒక స్పోరాంజియాని కనుక తీసుకున్నాం అనుకోండి, సో ఈ ఒక స్పోరాంజియాని కనుక తీసుకుంటే యాక్చువల్లీ దిస్ ఈస్ ఏంటి? దిస్ ఈస్ ద ప్లాయిడీ వచ్చి డిప్లాయిడ్. ఎందుకంటే ఇది స్పోరాంజియా కాబట్టి. ఓకే, ఈ స్పోరాంజియాలో మనకి మియోసిస్ అనేది జరుగుతుంది. సో మియోసిస్ అక్కర్స్ ఇన్సైడ్ ద స్పోరాంజియా. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మియోసిస్ అంటే ఏంటి? రిడక్షనల్ డివిజన్ అనేది జరుగుతుంది. మియోసిస్ విల్ అక్కర్ ఇన్ స్పోరాంజియా. ఓకే, సో ఎప్పుడైతే మనకి స్పోరాంజియాలో మియోసిస్ జరిగిందో అప్పుడు మనకి ఏమవుతుంది? ఇట్స్ ఎ రిడక్షనల్ డివిజన్ కదా. సో అందులోపల మనకి స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ స్పోర్స్ అనేవి అప్పుడు ప్లాయిడీ ఏమవుతుంది? ఈ స్పోర్స్ ఏవైతే వస్తాయో ఆ లోపల ఉన్నవే కదా స్పోర్స్. సో ఈ స్పోర్స్ అనేవి దీస్ ఆర్ ద స్పోర్స్ దట్ టు అన్నీ సేమ్ ఉంటాయన్నమాట. 1 second. So these are what? These are called as spores. అండ్ స్పోర్స్ ప్లాయిడీ ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ మియోసిస్ జరుగుతోంది కాబట్టి వాట్ విల్ బి ద స్పోర్స్ ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్ అవుతుంది. ఓకే, రిడక్షనల్ డివిజన్ జరిగింది కాబట్టి స్పోర్స్ అనేవి మనకి హ్యాప్లాయిడ్ నేచర్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే ఆల్గేలో ఏం జరిగింది? జైగోట్లో మియోసిస్ జరిగింది. రీకాల్ చేసుకోండి. ఇలా రీకాల్ చేసుకుంటే మీకు ప్లాంట్ కింగ్డమ్ అనేది ఈజీగా గుర్తుంటుందన్నమాట. ఆల్గేలో జైగోట్లో మియోసిస్ జరిగింది. ఆ తర్వాత బ్రయోఫైటా తీసుకుంటే ఫుట్ సీటా క్యాప్స్యూల్ అనేది గుర్తు ఉంది కదా, ఆ స్ట్రక్చర్. క్యాప్స్యూల్ని ఆ క్యాప్సూల్ లోపల మనకి మియోసిస్ అనేది జరిగింది. ఈ టెరిడోఫైటాలో కనుక తీసుకుంటే మియోసిస్ ఎక్కడ జరుగుతోంది? మియోసిస్ అక్కర్స్ ఇన్ ద స్పోరాంజియా. అది గుర్తుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్పోర్స్ అనేది ఎప్పుడైతే ల్యాండ్ పైన పడతాయో, ఓకే, ఈ స్పోర్స్ అనేవి ఎప్పుడైతే ఫాల్ ఆన్ ల్యాండ్, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆన్ ల్యాండ్ పడినప్పుడు మనకి ప్రోథాలస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూపించిన స్ట్రక్చర్ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద ప్రోథాలస్ అన్నమాట. ఎప్పుడైతే ల్యాండ్ పైన పడుతుందో మనకి గ్రీన్ స్ట్రక్చర్ విల్ బి డెవలప్డ్ అనమాట. ఆ గ్రీన్ స్ట్రక్చర్ ఏంటి? దిస్ ఈస్ ద ప్రోథాలస్. సో వాట్ ఈస్ దిస్? ఆన్ ల్యాండ్ స్పోర్స్ విల్ జర్మినేట్. ఓకే, స్పోర్స్ జర్మినేట్ ఆన్ ల్యాండ్. ఓకే, ఆన్ ల్యాండ్ స్పోర్స్ విల్ జర్మినేట్ అండ్ గివ్స్ రైస్ టు విచ్ స్ట్రక్చర్స్? ఇలా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్
ప్రోథాలస్. మీకు చూపించడానికి ఆ ప్రోథాలస్ని తీసుకొని వచ్చాను. సో ఇలా స్పోర్స్ అనేవి ఇక్కడ పడిన తర్వాత ఓకే, సో ఈ స్పోర్స్ అనేవి ఇలా ల్యాండ్ పైన ఇలా పడతాయి. అలా పడిన తర్వాత మనకి అవి జర్మినేట్ అయినప్పుడు ఈ స్ట్రక్చర్ని ఇస్తుంది విచ్ ఈస్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ ఉంటే ఏంటి, అది ఫోటోసింథసిస్ అనేది ఖచ్చితంగా జరుపుకోగలదన్నమాట. సో ఈ గ్రీన్ కలర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్, సో దిస్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్ కదా, సో ఇట్ ఈస్ ఫోటోసింథటిక్. ప్రోథాలస్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఫోటోసింథటిక్. ఎందుకు, గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి. సో ఇట్ కెన్ బి ఇండిపెండెంట్, ఎందుకంటే ఫోటోసింథసిస్ జరుపుకొని తనకు తాను ప్రొడ్యూస్ చేసుకోగలదు కాబట్టి ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అనమాట. సో యంగ్ స్పోరోఫైట్ని ఇక్కడ మనం చూడొచ్చు. దిస్ ఈస్ ద యంగ్ స్పోరోఫైట్ అనమాట. స్పోరోఫైట్ ప్లాంట్ బాడీ ఏంటి, స్పోరోఫైట్ అంటే మనకి యాక్చువల్గా ఇట్ ఈస్ స్పోరోఫైట్ షుడ్ బి డిప్లాయిడ్ ఇన్ కండిషన్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ ప్రోథాలస్ అనేది ఉంది కదా, ఈ ప్రోథాలస్ పైన మనకి 2 స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో వాట్ ఆర్ దోస్ 2 స్ట్రక్చర్స్ అనేవి మనం చూద్దాము. సో ఈ ప్రోథాలస్ని సపరేట్గా తీసుకుందాం ఫస్ట్ మీకు క్లియర్గా చెప్పడానికి. సో ఈ ప్రోథాలస్ని కనుక తీసుకుంటే, ఇఫ్ దిస్ ఈస్ ద ప్రోథాలస్, దీనిపైన మనకి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ ఏంటి మనకి తెలుసు. వన్ ఈస్ యాంథరీడియం. ఓకే, సెక్స్ ఆర్గన్స్ అనేవి దీనిపైన డెవలప్ అవుతాయి అన్నమాట. దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ యాంథరీడియం. అండ్ ఇంకొక దానిపైన ఆర్కిగోనియం అనేది డెవలప్ అవుతుంది. సో వాట్ డూ యూ కాల్ దిస్ యాజ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంథరీడియం. ఇది సేమ్ మనం దేంట్లో చూసాం, మనం బ్రయోఫైటాలో చూసాం కదా, సేమ్ అన్నమాట. ఇది యాంథరీడియం అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్కిగోనియం. ఓకే, ఆర్కిగోనియం. సో ఈ యాంథరీడియంలో మనకి లేటర్ ఏముంటాయి అంటే, ఈ యాంథరీడియంలో మనకి antherozoids ఉంటాయి. వాట్ ఆర్ దిస్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ antherozoids. దిస్ antherozoids ఆర్ మొటైల్ అన్నమాట. దే కెన్ మూవ్. ఎందుకు, ఫ్లాజిల్లా ఉంటాయి, బైఫ్లాజిల్లేట్ కండిషన్ కాబట్టి దే కెన్ మూవ్ అన్నమాట. సో మొటైల్ యాంథరోజాయిడ్స్ని మనము ఇక్కడ దీంట్లో చూస్తామన్నమాట. ఓకే, సో ప్లాయిడీని కనుక తీసుకుంటే, ప్లాయిడీ ఇక్కడ ప్రోథాలస్ ప్లాయిడీ కూడా ఎన్నే ఉంటుంది. సో ఈ ప్రోథాలస్ ప్లాయిడీ కూడా ఎన్ ఉంటుంది. సో యాంథరీడియం అనేది కూడా ఎన్ ఉంటుంది. యాంథరోజాయిడ్స్ కూడా ఎన్నే అన్నమాట. ఎందుకంటే మైటోసిస్ జరుగుతుంది, రిడక్షనల్ డివిజన్ జరగదు, ఈక్వేషనల్ డివిజన్ జరుగుతుంది కాబట్టి. సో ఈ ఆర్కిగోనియం ప్లాయిడీ కూడా ఎన్ అన్నమాట. ఆర్కిగోనియం లోపల ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్. ఓకే, సేమ్ దాంట్లో ఎగ్ కనిపిస్తుందా మీకు, స్మాల్గా ఉంది కదా, కొంచెం పెద్దగా రాద్దాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఎగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ఫ్లాజెల్లా ఉన్నాయి కదా, ఈ మొటైల్ యాంథరోజాయిడ్స్, బైఫ్లాజెల్లేట్ యాంథరోజాయిడ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ మేల్ గ్యామీట్స్ అన్నమాట. దీన్ని ఏం చెప్తాము, దీన్నే మనము మేల్ అంటే ఇలా రాస్తాం కదా. సో దీస్ యాంథరోజాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ మేల్ గ్యామీట్స్. అండ్ దిస్ ఆర్కిగోనియంలో ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ వచ్చి ఏంటి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీమేల్ గ్యామీట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ మేల్ గ్యామెట్స్ అనేవి ఇక్కడికి రీచ్ అనేది అవ్వాలి. సో అలా రీచ్ అవ్వాలి అంటే మనకి ఏమి కావాలి, వాటర్ అనేది నెససరీ. సో విత్ ది హెల్ప్ ఆఫ్ వాటర్, సో ఫర్టిలైజేషన్కి మనకి సేమ్ బ్రయోఫైటాలో ఎలానో అలానే ఇక్కడ కూడా ఫర్టిలైజేషన్కి వాటర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటర్తో ఎప్పుడైతే ఈ యాంథరోజాయిడ్స్ వచ్చి కలుస్తాయో అప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది. సో ఈ సేమ్ కనుక తీసుకుంటే ఇది ప్రోథాలస్ అనుకోండి, దీనిపైన మనకి ఆర్కిగోనియం ఉంటే, ఓకే, దీనిపైన మనకి ఆర్కిగోనియం ఉంటే దీని లోపల మనకి ఏం ఫామ్ అవుతుంది, ఫ్యూజన్ తర్వాత మనకి దేర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్
జైగోట్. ఓకే, సో యాంథ్రీడియం ప్లాయిడీ ఏంటి? హ్యాప్లాయిడ్. ఆర్కిగోనియం ప్లాయిడీ ఏంటి? హ్యాప్లాయిడ్. సో యాంథ్రోజాయిడ్స్ ప్లాయిడీ కూడా హ్యాప్లాయిడ్, ఫీమేల్ గ్యామెట్ కూడా హ్యాప్లాయిడ్ అనమాట. సో ఈ హ్యాప్లాయిడ్ యునైట్ అయ్యి మనకి జైగోట్ ఏమవుతుంది? జైగోట్ విల్ బికమ్ 2n కండిషన్, డిప్లాయిడ్ అవుతుంది. సో ఈ జైగోట్ నుంచే మనకి ఇలా స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ ఏ యంగ్ స్పోరోఫైట్. సో ఎలా ఫామ్ అవుతుంది? బై మైటోసిస్. సో దీని నుంచి మనకి ఈ స్పోరోఫైట్ అనేది మైటోసిస్ ద్వారా ఫామ్ అవుతుంది. క్లియర్? ఇది రీప్రొడక్షన్ ఇన్ టెరిడోఫైటా అన్నమాట. ఎలా జరుగుతుంది? ఫస్ట్ మనకి స్పోరోఫైట్, ఆ స్పోరోఫైట్లో స్పెషల్ స్ట్రక్చర్స్ని స్పోరోఫిల్ అంటాము. ఆ స్పోరోఫిల్లో స్పోరాంజియా ఉంటుంది, సోర్ లైక్ స్ట్రక్చర్స్. ఆ సోర్ లైక్ స్ట్రక్చర్స్ స్పోరాంజియా లోనే మనకి మియోసిస్ అనేది జరుగుతుంది, రిడక్షనల్ డివిజన్. దాంతో మనకి స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ స్పోర్స్ ఎప్పుడైతే ల్యాండ్ పైన పడతాయో, ఆ ల్యాండ్ పైన పడినప్పుడు మనకి గ్రీన్ ఫోటోసింథటిక్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. అదే ప్రోథాలస్. ప్రోటోనీమా ఎక్కడ చూసాము? బ్రయోఫైటాలో చూసాము. టెరిడోఫైటాలో అయితే ఇట్ ఈస్ ప్రోథాలస్ అనమాట. సో ఈ గ్రీన్ ఫోటోసింథటిక్ స్ట్రక్చర్ ఇట్ విల్ బి వెరీ స్మాల్ అనమాట. ఆ స్మాల్ని మనము ఇన్కాన్స్పీషియస్ అని చెప్తాము. చాలా చిన్నగా ఉంటుంది, దాన్నే మనం ఇన్కాన్స్పీషియస్ అని చెప్తాము. సో ఆ దానిపైననే మనకి ఏమేమి ఉంటాయి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యామిటోఫైట్ కదా, అది కూడా చెప్పాలి నేను. సో ఈ ప్రోథాలస్ని ఏం చెప్తాము? దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్యామిటోఫైట్. Why we will call this as gametophyte? Because it will produces gametes. కాబట్టి మనం gametophyte అని చెప్తాము. సో ఆ gametophyte లో కనుక తీసుకుంటే there will be both antheridia and archegonium. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది antheridia, this is archegonium అన్నమాట. సో అవి రెండు ఉండి antheridium నుంచి మేల్ మొటైల్ యాంథ్రోజాయిడ్స్ వచ్చి అవి రెండు ఎగ్గుతో ఫ్యూజ్ అయినప్పుడు మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ అ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. n+n జైగోట్ డిప్లాయిడ్ కదా, దాని నుంచి మనకి స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకే, సో హోమోస్పోరస్ రీప్రొడక్షన్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే స్పోర్స్ అనేవి ఇక్కడ ఎలా ఉన్నాయి? స్పోర్స్ ఆర్ ఈక్వల్ ఇన్ షేప్ అండ్ సైజ్. సో దీన్ని ఏం చెప్తాము మనము? హోమోస్పోరస్ కండిషన్, హోమోస్పోరస్ రీప్రొడక్షన్ అని కూడా చెప్తాము. ఓకే, సో దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ అని కూడా చెప్పచ్చు. ఇన్ బ్రయోఫైటా, టెరిడోఫైటా, ద రీప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ లైఫ్ సైకిల్ ఆల్సో. ఓకే, దిస్ ఈజ్ అండర్స్టూడ్ అనుకుంటా. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొక టైప్ చూద్దాం. సో ఇంకొక టైప్ ఏంటి? హెటిరోస్పోరస్ రీప్రొడక్షన్. ఓకే, హెటిరోస్పోరస్ రీప్రొడక్షన్. హెటిరోస్పోరస్ అంటే మనకి ఎలా జరుగుతుంది? 2 టైప్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పాను కదా. ఇవి రూట్స్ అయితే మనకి రైజాయిడ్స్ అని ఫామ్ అయ్యి ఇక్కడ మెగాస్పోరోఫిల్ ఫామ్ అవుతుంది. కోన్ స్ట్రక్చర్ తీసుకుంటే మైక్రోస్పోరోఫిల్ అనేవి ఉంటాయి. దిస్ ఇస్ మైక్రోస్పోరోఫిల్. సో మెగాస్పోరోఫిల్ పైన మనకి మెగాస్పొరాంజియా ఉంటుంది, మైక్రోస్పోరోఫిల్ పైన మైక్రోస్పొరాంజియం అనేది ఉంటుంది. మనం ఈ స్ట్రక్చర్ని ఆల్రెడీ నేను న్యాచురల్ది కూడా చూపించాను కదా. సో దీన్ని ఏం చెప్తాము? వి విల్ కాల్ దిస్ యాజ్ మైక్రోస్పోరోఫిల్. సారీ మెగాస్పోరోఫిల్, పెద్దది కదా ఇది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెగాస్పోరోఫిల్ అన్నమాట. మెగాస్పోరోఫిల్ పైన ఉండే స్ట్రక్చర్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ దిస్ యాజ్ మెగాస్పోరాంజియా. మెగాస్పోరాంజియం. ఓకే, సిమిలర్లీ మైక్రోస్పోరోఫిల్ పైన ఉన్నది ఏం చెప్తాము? we will call it as microsporangium. ఓకే, ఎక్కడ ఉంది? మైక్రోస్పోరోఫిల్ పైన ఉంది. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రోస్పోరోఫిల్.
ఓకే. సో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఉన్నాయి కాబట్టి మనం హెటిరోస్పోరస్ అని చెప్తాము. ఓకే. సో ఇప్పుడు మనము దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ మైక్రోస్పొరాంజియం ఉంది కదా, ఈ మైక్రోస్పొరాంజియం అనేది లోపల మియోసిస్ అనేది జరిగి మనకి స్పోర్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో ఈ మైక్రోస్పొరాంజియం, సో ఈ ఒక మైక్రోస్పొరాంజియం తీసుకుందాము. సో ఈ మైక్రోస్పొరాంజియంలో, ఇది మైక్రోస్పొరాంజియం కదా, ఏం జరుగుతుంది, మియోసిస్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ మియోసిస్? మియోసిస్ ఇస్ ఎ రిడక్షనల్ డివిజన్. మియోసిస్ జరిగి మనకి ఈ మైక్రోస్పొరాంజియంలో స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ స్పోర్స్. ఓకే. ఈ స్పోర్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత మనకి ఆ స్పోర్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, మేల్ గ్యామీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. స్పోర్స్ ల్యాండ్ అయినప్పుడు మనకి ఇలా ల్యాండ్ అవుతాయి కదా ప్రోథాలస్ పైన మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఈ విధంగా మనకి యాంథరీడియం అనేది ఉంటుంది. ఆ యాంథరీడియం నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి, దేర్ విల్ బి మేల్ గ్యామీట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడి వరకు మనం లాస్ట్ చూసాం కదా, అలానే ఉంటుంది. ఓకే. సో వాట్ ఆర్ దిస్ కాల్డ్ యాజ్? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆంథరోజాయిడ్స్, విచ్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మేల్ gametes which are motile. Okay, and this structure is the prothallus structure. ఈ ప్రోథాలస్ స్ట్రక్చర్ దేని నుంచి డెవలప్ అవుతుంది, స్పోర్ నుంచి ప్రోథాలస్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది ల్యాండ్ పైన పడంగానే. ఓకే, ఇక్కడి వరకు మనం హోమోస్పోరస్లో ఎలా చూసామో అదే జరుగుతుంది. ఇక్కడ చేంజ్ ఏంటి అంటే మనకి మెగాస్పొరాంజియం ఉంది కదా, ఈ మెగాస్పొరాంజియం అనేది మనకి ఇలా ల్యాండ్ పైన పడడం కానీ అదంతా ఏమీ జరగదు. ఈ మెగాస్పొరాంజియం లోపల అంటే దీనిపైనే, అంటే మనకి ఇలా మెగాస్పోరోఫిల్ ఉండి దానిపైనే మెగాస్పొరాంజియం ఉంటుంది కదా, సో మెగాస్పొరాంజియం ఉంటుంది కదా, మియోసిస్ అనేది లోపలే జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇంకా పెద్దగా రాద్దాం దీన్ని, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇది అర్థమైతే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇలా తీసుకుంటే ఇది అనుకోండి మెగాస్పోరోఫిల్, ఆ మెగాస్పోరోఫిల్ పైన మనకి ఏముంది, మెగాస్పొరాంజియా అనేది ఉంది కదా. సో ఈ మెగాస్పొరాంజియాలో మియోసిస్ అనేది జరుగుతుంది. సో మియోసిస్ అక్కర్స్ ఇన్ మెగాస్పొరాంజియం అన్నమాట. మియోసిస్ అక్కర్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది, స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ స్పోర్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత ఈ స్పోర్స్ ఇక్కడైతే బయటికి వస్తాయి కదా, ఆ స్పోర్ నుంచి ఇది డెవలప్ అనేది అవుతుంది కదా. కానీ ఇక్కడ మనకి ఈ స్పోర్ నుంచి లోపలే ఏం జరుగుతుంది, లోపలే మనకి ప్రోథాలస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, లోపలే మనకి ప్రోథాలస్ ఫామ్ అయ్యి దానిపైన మనకి లోపలే ఆర్కిగోనియం అనేది డెవలప్ అవుతుంది. సో ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఇన్సైడ్ ఈడే జరుగుతోంది అనమాట, ఈ పార్ట్లోనే ఇక్కడే జరుగుతోంది, ఇది బయటికి అనేది రాలేదు. క్లియర్? సో ఆంథెరోజాయిడ్ అనేది ఫామ్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మీకు ఏమర్థమైంది, ఇది సేమ్ యాజ్ హోమోస్పోరస్. ఇక్కడ ఓన్లీ చేంజ్ ఏంటి, ఈ మెగాస్పొరాంజియం అనేది ప్లాంట్ బాడీకి అతుక్కొని ఉంది. అదే ఇక్కడ తీసుకుంటే మనకి టూ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ప్రోథాలస్ ఇస్ ఇండిపెండెంట్ అన్నమాట. సో ఇక్కడ దీన్ని మనము ఇండిపెండెంట్ అని కూడా చెప్పచ్చు. ఎందుకు ఇండిపెండెంట్ ప్రోథాలస్? బికాస్ ఇట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్. ఓకే, గ్రీన్ ఇన్ కలర్ కాబట్టి అది ఇండిపెండెంట్. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ అపాన్ ఎనీథింగ్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి లోపలే ఆంథెరోజాయిడ్ అనేది ఉంటుంది, ఈ పైన స్ట్రక్చర్ అలానే ఉంటుంది, స్పొరాంజియం. ఇప్పుడు మనకి అగైన్ ఏం కావాలి,
ఇవి ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే మనకి వాటర్ అనేది కావాలి. సో వాటర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఫర్టిలైజేషన్. సో అవి వచ్చి ఇక్కడ రీచ్ అవుతాయి అన్నమాట. ఇలా వచ్చి ఎగ్గుతో ఫ్యూజ్ అవ్వడానికి ట్రై చేసి ఫ్యూజ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ లోపలే మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో జైగోట్ విల్ బి ఫార్మ్డ్ ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్. సో ఫ్యూజ్ అయిన తర్వాత మనకి జైగోట్ కూడా లోపలే ఫామ్ అవుతుంది. కనిపిస్తోందా జైగోట్ అనేది? ఓకే, బయట రాస్తాను. ఎందుకు లోపల రాస్తున్నానంటే మీకు ఓకే పెద్దగా రాస్తాను. సో జైగోట్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈ లోపలే జైగోట్ అనేది మనకి ఫార్మ్ అవుతుంది. ఓకే, ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ వరకు ఏం జరిగింది, మియోసిస్ అనేది జరిగింది ఇన్సైడ్. సో ఈ జైగోట్ అనేది ఇప్పుడు ప్లాయిడీ చూద్దాం ఫస్ట్ అన్నిటికీ. సో ఇక్కడ ప్లాయిడీ ఏంటి, మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చి 2n. సో మెగాస్పొరాంజియం 2n, మైక్రోస్పొరాంజియం ఆల్సో 2n, డిప్లాయిడ్ కదా. సో మియోసిస్ అనేది జరిగింది. మియోసిస్ జరిగి స్పోర్స్ అనేది ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్, ప్రోథాలస్ ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్, మేల్ గ్యామిట్స్ ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్. ఇక్కడ మనకి ఇది ఇంకా రీటైన్ అయ్యే ఉంది కాబట్టి దీని ప్లాయిడీ వచ్చి డిప్లాయిడ్. విచ్ వన్, మెగాస్పోరోఫిల్ ప్లాయిడీ. మెగాస్పొరాంజియం ప్లాయిడీ కూడా డిప్లాయిడ్. ఓకే, సో కానీ ఈ లోపల స్పోర్స్ ఫామ్ అయినది ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్. ఈ జైగోట్ అంతా ఫ్యూజ్ అయినాక ఈ జైగోట్ ప్లాయిడీ వచ్చి డిప్లాయిడ్ అనమాట. క్లియర్? సో ద ప్లాయిడీ గుర్తుకు పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఈ జైగోట్ అనేది బయటికి వస్తుంది. సో జైగోట్ ఏదైతే ఫామ్ అయ్యి ఉందో, సో దాట్ జైగోట్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జైగోట్ అనమాట. ఈ జైగోట్ బయటికి వచ్చి మనకి ఈ జైగోట్ ప్లాయిడీ ఏంటి 2n. ఈ జైగోట్ అనేది బయటికి వచ్చిన తర్వాత మనకి మైటోసిస్ అనేది జరుగుతుంది. సో జైగోట్ విల్ కమ్స్ అవుట్ అండ్ దెన్ దేర్ విల్ బి మైటోసిస్. ఓకే, మైటోసిస్ అనేది జరిగి ఆ మైటోసిస్ ద్వారా మనకి ఏం ఫామ్ అవుతుంది, మనకి ఈ జైగోట్ నుంచి అగైన్ స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ గ్యామెటోఫైట్ ఏంటి, ప్రోథాలస్ ఈజ్ ద గ్యామెటోఫైట్ అనమాట. సో ఈ జైగోట్ మైటోసిస్ అనేది జరిగిన తర్వాత మనకి డిఫరెంట్ స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? సో ఇది హెటిరోస్పోరస్ కండిషన్. సో హోమోస్పోరస్కి హెటిరోస్పోరస్కి ఏంటి డిఫరెన్స్ అంటే ద మెయిన్ పాయింట్స్ వచ్చి, సో మెగాస్పొరాంజియం, ఓకే దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో మెగాస్పొరాంజియం అంటే ఇది రీటైన్స్ on what is this? This is called as sporophyte. దట్ టు స్పెసిఫిక్గా దేనిపైన, మెగాస్పోరోఫిల్ పైన ఉండి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఏం ఇంపార్టెంట్ థింగ్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది, ఫర్టిలైజేషన్ occurs inside what, inside megasporangium on దేనిపైన, on sporophyte itself. ఓకే, స్పోరోఫైట్ పైననే ఆ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ ఫార్మ్స్ inside the megasporangium only. సో ఈ పాయింట్స్ అనేవి హెటిరోస్పోరస్ కండిషన్లో మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ టెరిడోఫైట్ అనమాట. హెటిరోస్పోరస్ అయితే, హోమోస్పోరస్ అయితే మనకి ఇలా జరుగుతుంది సేమ్ థింగ్. సో ఈ స్ట్రక్చర్ని మనము ప్రోథాలస్ అని చెప్తాము. హెటిరోస్పోరస్ అయితే మనకి ఇది అలానే ఉండిపోతుంది. అందుకే వీటిని ఏం చెప్తాము అంటే వి విల్ కాల్ దీస్ యాజ్ ప్రికర్సర్స్ ఆఫ్, ఓకే వీటిని ఏం చెప్తాము, టెరిడోఫైట్ని
ప్రికర్సర్స్ ఆఫ్ సీడ్ హ్యాబిట్, ప్రికర్సర్స్ ఆఫ్ సీడ్స్ అని చెప్పచ్చు. ఎందుకు ప్రికర్సర్స్ ఆఫ్ సీడ్స్ అని చెప్తాము అంటే సీడ్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. యాక్చువల్గా సీడ్ ఫార్మేషన్ జరగలేదు, ఎందుకంటే జైగోట్ వచ్చి తర్వాత ఎంబ్రియో వచ్చి అది స్పోరోఫైట్గా డెవలప్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. కానీ ఫర్టిలైజేషన్ అదంతా లోపల జరగడానికి ట్రై అనేది జరిగింది కాబట్టి మనం వీటిని ప్రికర్సర్స్ ఆఫ్ సీడ్స్ ఫార్మేషన్ అని చెప్పచ్చు. సో మనము యాంజియోస్పర్మ్స్లో జిమ్నోస్పర్మ్స్లో సీడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందనేది చూసాం కదా. సో ఇక్కడ ఇలా స్టార్ట్ అయింది. ఏదైనా ఇవల్యూషన్ అన్నమాట. మనం ఎలా ఇవాల్వ్ అయ్యాము స్లోగా చిన్ని ఆర్గానిజం నుంచి ఇలా, అలానే ప్లాంట్స్ కూడా ఆల్గే థాలస్ లైక్ స్ట్రక్చర్, నాట్ డిఫరెన్షియేటెడ్ అనమాట. బ్రయోఫైట్ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ బట్ నాట్ ట్రూ రూట్ లీఫ్ స్టెమ్ స్ట్రక్చర్స్. టెరిడోఫైటాలో ట్రూ రూట్, ట్రూ స్టెమ్, ట్రూ లీవ్స్ అనేవి ఉన్నాయి. సో దాంతోపాటు ఈ వాస్క్యులర్ బండిల్స్ ఫస్ట్ టైం వచ్చాయి, అందుకే టెరిడోఫైట్స్ ఆర్ వాస్కులార్ క్రిప్టోగామ్స్. దాని తర్వాత ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ కాబట్టి మనం వాస్క్యులర్ అన్నాం. ఆ తర్వాత దెర్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్ అనేది ఫామ్ అయ్యేది, స్టార్ట్ అనేది జరిగింది, అందుకే ప్రికర్సర్స్ ఆఫ్ సీడ్ ఫార్మేషన్ అని కూడా చెప్తాము ఈ టెరిడోఫైటాని. అండ్ హోమోస్పోరస్కి హెట్రోస్పోరస్కి డిఫరెన్స్ కూడా మీరు చూసారనమాట. సో ద సేమ్ థింగ్. సో రీప్రొడక్షన్ అనేది 2 డిఫరెంట్ టైప్స్ అనేది చూడొచ్చు. ఓకే, లైఫ్ సైకిల్ తీసుకుందాం. రీప్రొడక్షన్ సేమ్ అనమాట. ఈ రీప్రొడక్షన్ అనేది మనం కనుక తీసుకుంటే దట్ ఈస్ మోస్ట్లీ ఇట్ ఈస్ అ సెక్షువల్ రీప్రొడక్షనే ఉంటుంది. ఓకే, వాట్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్? ఇట్ ఈస్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ని మనము 2 టైప్స్ లాగా చూడొచ్చు. అంటే హోమోస్పోరస్ అనేది చూడొచ్చు. హోమోస్పోరస్లో లైఫ్ సైకిల్ ఈస్ డిఫరెంట్ దాన్ దట్ ఆఫ్ హెటిరోస్పోరస్ అన్నమాట. ఓకే, హెటిరోస్పోరస్ ఆ డిఫరెన్సెస్ అనేవి మనం చూసాము. సో ఈ హెటిరోస్పోరస్ కండిషన్ వల్లనే ఈ సీడ్ హ్యాబిట్ అనేది మనకి అర్థమవుతుంది. సీడ్ హ్యాబిట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి హెటిరోస్పోరస్ కండిషన్ వలనే లభిస్తుంది. ఈ హోమోస్పోరస్ వలన మనకి దెర్ విల్ బీ ద ఫార్మేషన్. సో 2 టైప్స్ అనేది చూడొచ్చు. సో లైఫ్ సైకిల్ని కనుక తీసుకుంటే ఈ లైఫ్ సైకిల్లో ఫస్ట్ మనకి ప్లాంట్ బాడీ వచ్చి స్పోరోఫైట్ ఇస్ ద ప్లాంట్ బాడీ. ఓకే, ఆ స్పోరోఫైట్ ప్లాయిడీ వచ్చి ఏంటి? స్పోరోఫైట్ వచ్చి డిప్లాయిడ్, దట్ ఈస్ ద మెయిన్ ప్లాంట్ బాడీ. ఆ స్పోరోఫైట్లో మనకి ఏముంటుంది? స్పోరోఫిల్ అనేది స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్పోరోఫిల్ అండ్ ప్లాయిడీ కూడా ఇట్ ఈజ్ ఆల్సో డిప్లాయిడ్. ఆ స్పోరోఫిల్ స్పెషల్ స్ట్రక్చర్ నుంచి మనకి స్పొరాంజియా అనేవి సోర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి చూస్తాము. ఆ స్పొరాంజియా అనేది ప్లాయిడీ ఏంటి? డిప్లాయిడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి ఆ స్పొరాంజియాలో మియోసిస్ అనేది జరుగుతుంది. ఓకే, సో మియోసిస్ ఈజ్ ఏ రిడక్షనల్ డివిజన్. దాని నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయి? స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ స్పోర్స్ అనేవి ప్లాయిడీ ఏంటి? ఆ ప్లాయిడీ వచ్చి హ్యాప్లాయిడ్. ఆ స్పోర్స్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆ స్పోర్స్ నుంచి మనకి ప్రోథాలస్ అనేది ఫామ్ అవుతుంది. ప్రోటోనీమా అనేది బ్రయోఫైటాలో, ప్రోథాలస్ అనేది టెరిడోఫైటాలో. ఈ ప్రోథాలస్ అనేది ఏ కలర్లో ఉంటుంది? ఇట్ విల్ బి గ్రీన్ ఇన్ కలర్. కాబట్టి ఇట్ ఈస్ ఫోటోసింథటిక్ అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్. Okay, it is independent means it is not dependent upon the sporophyte. For the first time it is not dependent upon the sporophyte. Independent and very small idi inconspicuous annamata. Okay, so ee prothallus paine manaki ఈ ప్రోథాలస్లోని మనకి ఏమేమి ప్రొడ్యూస్ చేస్తాయి? దెర్ విల్ బీ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంథరోజాయిడ్స్ ఫ్రమ్ యాంథరీడియం అవన్నీ. తర్వాత ఎగ్ అనమాట. సో యాంథరోజాయిడ్ కనుక తీసుకుంటే యాంథరోజాయిడ్ ప్రోథాలస్ ప్లాయిడీ ఏమవుతుంది? ఎన్ అవుతుంది. సో యాంథరోజాయిడ్స్ ప్లాయిడీ ఎన్, ఎగ్ ప్లాయిడీ ఎన్. సో ఇవి రెండు ఫ్యూజ్ అవ్వడానికి మనకి ఏం కావాలి? వాటర్ కావాలి. సో వాటర్తో మనకి ఫర్టిలైజేషన్,
వాటర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది? దేర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. సో జైగోట్ ప్లాయిడీ ఏంటి? జైగోట్ ప్లాయిడీ వచ్చి ఇటు సైడ్ రాద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. జైగోట్ ప్లాయిడీ వచ్చి 2n. సో ఆ జైగోట్ నుంచి మనకి స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద జనరల్ లైఫ్ సైకిల్. అంటే హోమోస్పోరస్ అయితే ఇలా. హెటిరోస్పోరస్లో డిఫరెన్స్ ఏంటి? హెటిరోస్పోరస్లో అది రీటైన్ అయ్యి ఉంటుంది. దిస్ యూ కెన్ కన్సిడర్ ఇట్ as హోమోస్పోరస్ లైఫ్ సైకిల్. ఓకే, హెటిరోస్పోరస్లో మనం ఏం చూసాము అది గుర్తుకు చేసుకోండి. సో హెటిరోస్పోరస్లో మాత్రం ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనేది గుర్తుకు పెట్టుకోవాలి. మెగాస్పోరాంజియం అలానే ఉంటుంది, అన్నీ లోపలే జరిగిపోతాయి. ఓకే, సో హెటిరోస్పోరస్ కూడా చూద్దామా? వద్దులేండి, సేమ్ థింగ్. సో నేనేమి డ్రా చేయట్లేదు, ఈ స్లైడ్ తీసేద్దాము. ఓకే, సో లైఫ్ సైకిల్ జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే మీరు ఒకసారి చూడొచ్చు. సో ఫస్ట్ మనకేంటి ఇది, ఫస్ట్ ఎక్కడుంది అసలు? స్పోరోఫైట్. సో ఇది స్ట్రక్చర్ కదా, దిస్ ఈస్ ద స్పోరోఫైట్ అనమాట. ఈ స్పోరోఫైట్లో ఈ స్మాల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అవి స్పొరాంజియం. ఈ స్పొరాంజియం నుంచి మియోసిస్ జరిగి స్పోర్ అనేది ఇలా డిస్పర్స్ అవుతుంది. ఆ స్పోర్ అనేది ఇలా ఫామ్ అయినప్పుడు యంగ్ స్పోరోఫైట్ యంగ్ గ్యామెటోఫైట్ డెవలప్ అవుతుంది. ఆ గ్యామెటోఫైట్ ఇలా మెచ్యూర్ అయిన తర్వాత యాంథ్రీడియం ప్రొడ్యూస్ చేస్తుంది. యాంథ్రీడియం నుంచి స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్పర్మ్స్ ఆర్ నథింగ్ బట్ మొటైల్ మేల్ గ్యామీట్స్. ఆర్కిగోనియంలో ఎగ్ ఉంటుంది. ఇవి రెండు ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది, 2n అవుతుంది. ఆ జైగోట్ నుంచి గ్యామెటోఫైట్ వస్తుంది. సో ఇవి ఒకదానిపైన, అంటే గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్ ఆర్ నాట్ డిపెండెంట్ కదా, ఒకదానిపైన ఒకటి. సో అందుకే దీన్ని మనం ఇండిపెండెంట్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అన్నాము. వై? బికాస్ gametophyte is not dependent on sporophyte. gametophyte అనేది స్పోరోఫైట్ పైన డిపెండెంట్గా లేదు ఫర్ ద ఫస్ట్ టైం. అందుకు మనం దీన్ని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అంటే గ్యామెటోఫైట్ నుంచి స్పోరోఫైట్, స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్ ఫామ్ అవ్వడం. సో ఫస్ట్ టైం దిస్ హ్యాస్ హ్యాపెండ్ అనమాట. ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఇవి రెండు, అందుకే ఇండిపెండెంట్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్పాము. ఎక్కడ చూస్తాం ఫస్ట్ టైం? ఇన్ టెరిడోఫైట్స్. సో ఎందుకు ఇండిపెండెంట్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అన్నాము? బికాస్ ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్. So classification of Pteridophyta, the final thing. So Pteridophyta is classified into 4 anamata, 4 classes. So our classes ఏంటి అంటే first class is called as Pteropsida. Okay, ఈ Pteropsida కింద ఎగ్జాంపుల్స్ ని కనుక తీసుకుంటే, ఇక్కడ ఆప్సిడా అని అన్నిట్లో కామన్ ఉంటుంది, ఇక్కడ టెర్ అని ఉంది కదా. సో ఎగ్జాంపుల్ వచ్చి టెర్ని టెర్రిస్ అని గుర్తుకు పెట్టుకోండి. ఆ తర్వాత డ్రై ఆప్ టెర్రిస్. ఓకే, ఆ తర్వాత వాకింగ్ ఫర్న్ అంటాము, విచ్ ఈస్ నథింగ్ బట్ అడియాంటమ్. ఈ 3 అడియాంటమ్ని ఏం చెప్తాము? వి విల్ కాల్ దిస్ యాజ్ వాకింగ్ ఫర్న్ అనమాట. ఈ 3 టెరాప్సిడా కింద వస్తుంది. ఆప్సిడా అంటే ఏంటి? ఇట్ ఈస్ అ క్లాస్ టెరాప్సిడా. దాని తర్వాత మనకి టెరాప్సిడా, సిలోప్సిడా, స్పెనోప్సిడా, ఇంకా 4 క్లాసెస్ అనేది ఉన్నాయన్నమాట. లైకోప్సిడా ఈస్ ద నెక్స్ట్ వన్. లైకోప్సిడాలో మనం తెలుసుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ వచ్చి లైకోపోడియం ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సో ఎక్కడైతే మనకి ఈ ఆప్సిడా అనేది సేమ్ లైక్ అని ఉంది కదా, లైకోపోడియం అనమాట. ఓకే, అండ్ సెలాజినల్లా కూడా వస్తుంది. అండ్ దెన్ మనకి స్పెనోప్సిడా అండ్ సైలోప్సిడా. సో ఇవి అన్నమాట క్లాసెస్. సైలోప్సిడా, స్పెనోప్సిడా. సో స్పెనోప్సిడా ఇక్కడ కూడా
స్పెన్ అని గుర్తుపెట్టుకోండి, సైల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్పెనాప్సిడాలో ఎగ్జాంపుల్ వచ్చి ఈక్విసీటమ్ అనమాట. దీన్నే హార్స్ టెయిల్ అని కూడా చెప్తాము. వాట్ డు వి కాల్ దిస్ యాజ్ హార్స్ టెయిల్ అని చెప్తాము అనమాట. ఇక సెలాజినెల్లా సాల్వినియా, 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ లైకోపోడియంలో మనకి సెలాజినెల్లా ఉంటుంది. దాని తర్వాత ఈ సైలాప్సిడాలో మనకి సెలాజినెల్లా ఉండదు. ఈ సైలాప్సిడాలో మనకి సైలోటమ్ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? సైలోటమ్. ఈ ఎగ్జాంపుల్స్ని మీరు గుర్తుకు పెట్టుకోవాలి. దాంతోపాటు ఓఫియోగ్లాజమ్ అజోల్లా, ఇది సెకండ్ ఇయర్లో వస్తుంది మీకు. సో ఇక్కడ గుర్తుకు పెట్టుకోకుండా సెకండ్ ఇయర్లో గుర్తుకు పెట్టుకోవాలి. ఓఫియోగ్లాజమ్ ఒకటి, ఇంకొకటి వచ్చి అజోల్లా వాటర్లో గ్రో అవుతుంది అని స్టార్టింగ్లో చూపించాను కదా అవి. ఇక్కడ లైకోపోడియం సెలాజినెల్లా, స్పెనాప్సిడాలో ఈక్విసీటమ్ విచ్ ఇస్ హార్స్ టెయిల్, అండ్ సైలాప్సిడాలో సైలోటమ్. సో ఇట్స్ క్లియర్. సో ఫర్న్ అనేది దిస్ ఈస్ ద వాటర్ ఫర్న్ అని కూడా చెప్పచ్చు. అది వాటర్ పైన గ్రో అవుతుంది కాబట్టి మనం వాటర్ ఫర్న్ అని చెప్తాము. యూజువలీ టెరిడోఫైటాస్ అంటే ఫర్న్స్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇక సీడ్ హ్యాబిటాట్స్ అనేది ఇక్కడ అంటే సీడ్ ప్రికర్సర్స్ ఆఫ్ సీడ్ అని చెప్పాం కదా. సో ఇది గుర్తుకు పెట్టుకోవాలి. సో 4 రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటుంది. సో ఇక్కడ కనుక తీసుకుంటే మనం హెటిరోస్పోరస్ కండిషన్ అనేది ఉండాలి కదా. సో మనము ఫస్ట్ వచ్చి హెటిరోస్పోరస్ కండిషన్ మనం చూసాం కదా. హెటిరోస్పోరస్ అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. దాని తర్వాత మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ అంటే దిస్ ఈస్ ద మెగాస్పోరాంజియం, మెగాస్పోరోఫిల్, అండ్ దిస్ ఈస్ ద మైక్రోస్పోరాంజియం. సో ఇక్కడి నుంచి మనకి ఏం స్పోర్స్ ఫామ్ అయ్యాయి? ఇక్కడి నుంచి స్పోర్ ఫామ్ అయ్యింది. సో ఇక్కడ స్పోర్ లోపలే ఫామ్ అయ్యింది అన్నమాట. ఓకే, సో మనకి హెటరోస్పోరస్ కండిషన్ అండ్ స్పోరాంజియం, మెగాస్పోరాంజియం అని రాద్దాం స్పోరాంజియం కంటే. సో మెగాస్పోరాంజియం retained on, megasporangium retained on sporophyte అనమాట. సో అది కండిషన్ సీడ్ హ్యాబిట్కి ఫామ్ అవ్వడానికి. ఆ తర్వాత ఇది ఉంది కదా. సో ఇది కనుక తీసుకుంటే ఈ పెద్ద మెగాస్పోరాంజియంలో, ఓకే, సో ఈ పెద్ద స్ట్రక్చర్ అనేది దీని చుట్టూ కనుక మనకి ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దీని చుట్టూ మనకి ప్రొటెక్టివ్ లేయర్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ ఇంటెగ్యుమెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రొటెక్టివ్ లేయర్స్ అనమాట. ఇవే లేటర్గా సీడ్ కోట్గా ఫామ్ అవుతాయి. ఓకే, బట్ ఇది మనము ఈ టెరిడోఫైటాలో చూడలేదన్నమాట. సో సీడ్ ఫామ్ అవ్వాలి అంటే ఈ 4 ఉండాలి. సో ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి ఫామ్ అవ్వాలి, ప్రొటెక్టివ్ లేయర్స్. బట్ ఇక్కడ ఈ ప్రొటెక్టివ్ లేయర్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్. యాక్చువల్గా ఫామ్ అవుతుందనుకోండి, అప్పుడు మనకి ఇది సీడ్ లాగా డెవలప్ అయ్యేకి యూస్ఫుల్ అనమాట. ఇక లోపల మనకి జైగోట్ అనేది ఫామ్ అయ్యింది కదా. సో దిస్ జైగోట్ షుడ్ డెవలప్ ఇన్సైడ్ ఓన్లీ. సో నెక్స్ట్ వచ్చి ఏంటి? జైగోట్ డెవలప్స్ ఇంటూ embryo inside itself. ఎంబ్రియో ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్. సో ఇవన్నీ కనుక జరిగితే మనకి సీడ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ మనం ఈ టెరిడోఫైటాలో మనం హెటిరోస్పోరస్ కండిషన్ చూసాము, మెగాస్పోరాంజియం రీటైన్డ్ ఆన్ స్పోరోఫైట్ చూసాము, కానీ ప్రొటెక్టివ్ లేయర్స్ని ఇంకా చూడలేదు. జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో ఇన్సైడ్ అనేది మనం ఇంకా చూడలేదు. అందు గురించి టెరిడోఫైటాని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ ప్రికర్సర్స్ ఆఫ్ సీడ్ హ్యాబిట్. అంటే దే ట్రైడ్ టు
ప్రొడ్యూస్ ద సీడ్ అన్నమాట. సో సీడ్ ఫామ్ అవ్వాలి అంటే ఈ 4 రిక్వైర్మెంట్స్ ఉండాలి, కానీ ఇవి 2 ఫుల్ఫిల్ అయినాయి, కానీ ఇవి 2 ఫుల్ఫిల్ అవ్వలేదు. క్లియర్? సో రివిజన్. సో వాట్ అండ్ ఆల్ వీ హ్యావ్ డన్ అబౌట్ ద టెరిడోఫైటా హ్యాబిటాట్ని చూసాము, టెరిడోఫైటా హ్యాబిటాట్ అండ్ స్ట్రక్చర్ చూసాము. ఓకే, అండ్ దెన్ మనము రీప్రొడక్షన్లో డిఫరెంట్ టైప్స్ చూసాము. ఓకే, అండ్ తర్వాత మనం హోమో అండ్ హెటిరోస్పోరస్ కండిషన్ని చూసాం. హోమోస్పోరస్ అండ్ హెటిరోస్పోరస్ కండిషన్ అనేది చూసాము. ఆ తర్వాత మనం లైఫ్ సైకిల్ చూసాము. ఓకే, ఎస్, లైఫ్ సైకిల్ ఇక్కడ ఏ టైప్ అనేది చెప్పలేదు కదా. సో ఎక్కువ సేపు మనకి లైఫ్ సైకిల్ అనేది ఏది ఉంది ఇక్కడ కనుక తీసుకుంటే, లైఫ్ సైకిల్లో మనకి ఎక్కువసేపు మనకి ఈ స్పోరోఫైట్ అనేది ఉంది. ఈ గ్యామెటోఫైట్ అనేది చాలా తక్కువ సేపు ఉంది. కాబట్టి అంటే ఈ మొత్తం లైఫ్ సైకిల్లో మనం డిప్లో హ్యాప్లాంటిక్ సైకిల్ అని చెప్తాము, కానీ 2 ఉన్నాయి కాబట్టి మనము డిప్లో హ్యాప్లాంటిక్ అని చెప్తాం అన్నమాట. క్లియర్? సో లైఫ్ సైకిల్ విచ్ ఈస్ డిప్లో హ్యాప్లాంటిక్, డిప్లాయిడ్ స్టేజ్ ఎక్కువసేపు ఉంది కాబట్టి. ఆ తర్వాత మనం ఏం తెలుసుకున్నాం? క్లాసిఫికేషన్ 4 క్లాసెస్గా డివైడ్ అయింది. అది ఎగ్జాంపుల్స్ కొంచెం నిమోనిక్స్తో ఎలా గుర్తుకు పెట్టుకోవాలి అనేది తెలుసుకున్నాము. సో now your part, what is heterospory? Briefly comment on its significance and differentiate between homo and heterosporous. Sporophyll ante enti with example మీరు రాయాలి. ప్లీజ్ రైట్. చాప్టర్ ఇలా లెక్చర్ విన్న తర్వాత మీరు రాయడం వలన అది బాగా గుర్తుండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రోథాలస్ అనేది ఏంటి? ప్రోథాలస్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఇన్కాన్స్పీషియస్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటుంది. ఓకే, స్ట్రక్చర్ ఇన్ టెరిడోఫైట్ formed before the thallus develops. Sporophytic free living structure formed in pteridophytes. Gametophyte free living structure formed in pteridophytes. Yes, it is a gametophyte free living structure. It is a gametophyte kada, endukante ploidy vachi there will be the haploid kada. So free living structure. Next, plants of this group are diploid and well adapted to extreme conditions. They grow bearing sporophylls in compact structures. ikkada inkokati cheppali, the pteridophytes requires enti water is required. Okay, for water required for fertilization అన్నమాట pteridophytes కి. సో దాంతో పాటి ప్లేస్ ఎలా ఉండాలి? సో ప్లేస్ వచ్చి కూల్ ప్లేస్ ఉండాలి, షేడీ ప్లేస్ ఉండాలి. ఓకే, సో ఇవి అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఇట్ కాంట్ గ్రో ర్యాపిడ్లీ. సో ఇట్ కాంట్ గ్రో ర్యాపిడ్లీ అన్నమాట. ఎందుకు? ఇవన్నీ అన్ని కండిషన్స్లో ఫుల్ఫిల్ అవ్వవు కాబట్టి. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి అడాప్ట్ అయ్యి ఉంటాయి, కానీ బికాస్ ఆఫ్ ద స్పోరోఫిల్స్. సో అది ఏంటి? డిప్లాయిడ్ అండ్ వెల్ అడాప్టెడ్ టు ఎక్స్ట్రీమ్ కండిషన్స్. యాక్చువల్లీ ఈ టెరిడోఫైట్స్ అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అడాప్టబిలిటీ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే జిమ్నోస్పమ్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ లెక్చర్లో మనం చూస్తాం. Which one of the following is a vascular cryptogam? Vascular cryptogam is nothing but pteridophyte. ఈ pteridophyte example చూడొచ్చు మనము. సో equisetum which is horse tail is the pteridophyte. మిగతావి ఇవి కాదు కాబట్టి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెటిరోస్పోరస్ కండిషన్? సో హెటిరోస్పోరస్ అనేది మనం దేంట్లో చూస్తాము? అడియాంటమా, ఈక్విసిటమా, డ్రయాప్టెరిసా, సాల్వినియానా? సో ఈ హెట్రోస్పోరస్ నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, మీరే ఆన్సర్ చేయండి. ఇట్ విల్ బి యూజువలీ ఇన్ ద సెలాజినెల్లా అండ్ సాల్వినియా మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్, which one of the following is a vascular cryptogam? Your same question, I'm sorry. So it is nothing but equisetum anamata. Okay, next, which of the following propagates through leaf tip? Leaf tip, walking fern అని ఎందుకు చెప్పాము అంటే ఈ అడియాంటమ్ లీఫ్ టిప్ నుంచి కొత్త ప్లాంట్స్ అనేవి ఫామ్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని వాకింగ్ ఫర్న్ అని కూడా చెప్పాము. సో ఇట్ విల్ propagates through the leaf tip.
So summary, so whatever we have covered everything, so again I have to write. So టెరిడోఫైట్స్ గురించి చెప్పుకున్నాము, హ్యాబిటాట్ చెప్పుకున్నాము, ఓకే, స్ట్రక్చర్ తెలుసుకున్నాము. దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం, న్యూట్రిషన్ సేమ్ ఉంటుంది కాబట్టి రీప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాము. రీప్రొడక్షన్లో మనం హోమోస్పోరస్ హెటిరోస్పోరస్ కండిషన్స్ని చూసాము, హోమోస్పోరస్ అండ్ హెటిరోస్పోరస్ కండిషన్ని. దాని తర్వాత మనం లైఫ్ సైకిల్ని కూడా చూసాము, హోమోలో హెటిరోలో రెండిట్లో. దాని తర్వాత క్లాసిఫికేషన్ చూసాము, ఆ క్లాసిఫికేషన్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ మనము చూసాము. సో దిస్ కంప్లీట్స్ అవర్ టెరిడోఫైటా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అర్థమై ఉంటే అర్థమైంది అని తెలపండి. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ టెరిడోఫైటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. బాయ్ ఎవ్రీవన్.